హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఎట్టకేలకు ఆర్సీబీ రెండో విజయాన్ని సాధించింది. చేజింగ్‌లో చతికిలబడ్డ హైదరాబాద్. 6 పరాజయాల తర్వాత బెంగుళూరుకి తొలి గెలుపు. వీరిద్దరి మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌తో ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ మంచి జోష్ మీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రెండవ ఓటమిని చవిచూసింది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 4 వరుస విజయాల తర్వాత ఎస్ఆర్‌హెచ్‌కి ఓటమి ఎదురైంది. ఈ గెలుపుతో సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకున్న ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి 255 కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఫస్ట్ 3 ఓవర్లలోనూ ఆర్సీబీ ఓపెనర్స్ బౌండరీలు మోత మోగించారు. దాంతో 43 పరుగులు వచ్చాయి. ఆ దూకుడికి నటరాజన్ మరియు షహబాజ్ అహ్మద్ టైట్ ఓవర్స్‌తో బ్రేకులు వేశారు. నటరాజన్ డూప్లెసిస్ వికెట్ తీస్తే విల్ జాక్స్‌ని మార్కండేయ ఔట్ చేశాడు. ఒక పక్క విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ తర్వాత స్లో అయిపోయి యాంకర్ రోల్‌లోకి వెళ్ళిపోయాడు. మరో పక్క పటిదార్ లాస్ట్ మ్యాచ్ ఫామ్‌ని కొనసాగిస్తూ రెచ్చిపోయి ఆడాడు. పటిదార్ 19 బాల్‌లోనే తన 15 కంప్లీట్ చేసుకొని మెరుపు వేగంతో ఆర్సీబీ స్కోర్ బోర్డ్‌ని పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా మయాంక్ మార్కండే వేసిన ఓవర్‌లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. మరోపక్క విరాట్ కోహ్లీ కూడా 43 బంతుల్లో 15 కంప్లీట్ చేసుకొని ఔట్ అయ్యాడు. పటిదార్ దూకుడు వల్ల ఆర్సీబీ మంచి పొజిషన్‌లోకి వెళ్ళింది. క్యామరన్ గ్రీన్ కూడా 20 బంతుల్లో 37 పరుగులు చేసి బాగా ఆడటంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు పోగొట్టుకొని 206 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్‌లో ఉనద్కట్ 3 వికెట్లతో రాణించగా నటరాజన్ 2, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరియు మయాంక్ మార్కండే తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక 207 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. వరుసగా వికెట్లు కోల్పోయి నిరాశపరిచింది. ఒక్క 50 రన్స్ పార్ట్నర్‌షిప్ కూడా రాలేదు. సన్‌రైజర్స్ బ్యాటర్స్ అందరూ భారీ షాట్లుగా ట్రై చేసి ఔట్ అయ్యారు. ఫస్ట్ ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్‌ని విల్ జాక్స్ ఔట్ చేయడంతో ఎస్ఆర్‌హెచ్‌కి ఎదురుదెబ్బ తగిలింది. మరోపక్క అభిషేక్ శర్మ మాత్రం ఆర్సీబీ బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. కానీ ఎస్‌కేఎల్ మంచి షార్ట్ బాల్‌తో అభిషేక్‌ని ఔట్ చేశాడు. మార్క్రమ్ మరియు క్లాసెన్ 5వ ఓవర్‌లో స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అవ్వడంతో ఎస్ఆర్‌హెచ్ మెయిన్ బ్యాటర్స్ అందరూ ఔట్ అయిపోయారు. నితీష్ కుమార్ మరియు సమత్ కూడా తక్కువ స్కోర్‌కే ఔట్ అయిపోయారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 15 బాల్లలో 31 పరుగులతో కాసేపు దూకుడుగా ఆడాడు. చివర్లో షహబాజ్ అహ్మద్ 37 బాల్లలో 40 రన్లతో నాటౌట్‌గా నిలిచి ఎస్ఆర్‌హెచ్‌ని ఆలౌట్ అవ్వకుండా చూసుకున్నాడు. మొత్తానికి ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓటమి పాలైంది. బెంగుళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, క్యామరన్ గ్రీన్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచిన ఎస్ఆర్‌హెచ్ మూడో పొజిషన్‌లో ఉంది. ఇక 9 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు ఓడిపోయిన ఆర్సీబీ పాయింట్స్ టేబుల్‌లో 10వ స్థానంలోనే కంటిన్యూ అవుతోంది. తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పటిదార్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రిక్ న్యూస్.